సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దాంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విని అందిస్తారు. ఈ సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు ఈ రోజు రంగంతో ముగియనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎంతో అంగరంగ వైభవంగా గజారోహణం జరిగింది అమ్మవారిది. మనం ఈ లైన్లో చూడొచ్చు. 3 గంటల సేపు, కనీసం 3 గంటల సేపు నుండి వీళ్ళు వేడుకలన్నీ వీక్షిస్తూ ఈ భక్తులు లైన్లోనే వేచి ఉన్నారు. వీరు ఈ 3 గంటల సేపు ఈ లైన్లో నుంచొని అమ్మవారిని ఎలా దర్శించుకోబోతున్నారు, వీళ్ళ అభిప్రాయాలు తెలుసు. ఇక్కడ చాలా రోజుల నుంచి వస్తున్నాం. మహిమ గల్ల తల్లి. అయితే నిన్న బోనం తీసుకొచ్చారా మీరు? తీసుకురాలండి, కాళీ దర్శనం కోసం వస్తామండి మేము ఎప్పుడైనా. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇలాగే ఇక్కడ చూసినట్లయితే లైన్లో చిన్న పిల్లలు, పెద్దవారు అందరూ వయసుతో తేడా లేకుండా 3 గంటల సేపు వెయిట్ చేసి అమ్మవారి వైభవాన్ని చూసి, గజారోహణ అన్నిటిని చూసి వీక్షించుకొని అమ్మవారి దర్శనానికి వెయిట్ చేసి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మహంకాళమ్మ పండుగ విజయవంతంగా జరుగుతుంది సికింద్రాబాద్లో. అందరూ కూడా భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం 3 రోజులు విజయవంతంగా జరుగుతుంది. కావున అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాము. ఈ రోజు దర్శనానికి ఫ్రీగా జరుగుతుందని వచ్చారు. నిన్న భక్తుల తాకిడి వర్షానికి అందుకే ఈ రోజు వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా సోమవారమే వస్తాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఈ క్యూ లైన్లో ఎంత రద్దీ ఉందో. నిన్నటి నుండి ఇలాగే ఉంది. నిన్న నైట్ పలహారం బండి కానీ, పొద్దున గజారోహణ కానీ, అమ్మవారి వేషధారణ వేసుకొని ఈ నాటకాలు ప్రదర్శించడం కానీ ఎంతో వైభవంగా అమ్మవారు అన్నీ చేయించుకున్నారు. అలాగే ముఖ్యంగా పొద్దున రంగం విషయానికి వస్తే రంగం చాలా వైభవంగా జరిగిందని చెప్పవచ్చు. అమ్మవారు ఎంతో తృప్తి చెందానని, తనకి బోనం ఇవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ కావాలని పూజారి గారు అడిగినప్పటికీ నాకు ఎలాంటి కండిషన్స్ అవసరం లేదు, ఎవరు తెచ్చిచ్చినా భక్తితో తెచ్చిస్తే ఆ బోనాన్ని ఆనందంగా స్వీకరిస్తాను అని అమ్మవారు మనకు చెప్పడం. అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి ఏంటి అని అడిగినప్పుడు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పింది. అలాగే మనకి అమ్మవారు ఒక హెచ్చరిక కూడా చేశారని మనం అనుకోవాలి. ఒక విధంగా చూసుకుంటే ఏంటంటే చదువు మీద పడి, ఐటీ మీద పడి, ఎంఎన్సీ సెక్టార్స్ మీద పడి మనం వ్యవసాయం చేయడం తగ్గించడం వల్ల మనం వ్యాధుల పాలవుతామని అమ్మవారు హెచ్చరించారు. వ్యవసాయాన్ని వృద్ధి చేయాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే వ్యవసాయాన్ని వృద్ధి చేయాలని కూడా అమ్మవారు హెచ్చరించారు. అలాగే అమ్మవారి రూపును ప్రతిష్ఠించాలని దేవాదాయ శాఖ వారు ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నప్పటికీ ఇప్పుడు అమ్మవారు స్వయంగా తానే ఆజ్ఞ వేశారు. నా రూపు ఎంతమంది అడ్డొచ్చినా కానీ నా రూపును నేను ప్రతిష్ఠించుకుంటాను అని అమ్మవారు ఆజ్ఞ వేశారు. ఆ ఆజ్ఞను మనం శిరసావహించాలి. మూర్తిని ప్రతిష్ఠించడానికి కావాల్సిన కార్యక్రమాలు వేగవంతం చేయడం మొదలుపెట్టారనే చెప్పుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ఆరోగ్యం విషయానికి వస్తే అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానని అమ్మవారు చెప్పారు. ఎంతో తృప్తిగా ఉన్నారు. తృప్తిగా అందరు బోనాలు స్వీకరించానని, ఈ 15 రోజుల గణ పండుగని ఎంతో ఆనందంగా స్వీకరించాను అని అమ్మవారు చెప్పారు. దీనికి మనం ఎంతో ఆవిడ ఆశీస్సులు పొందినందుకు ఎంతో రుణపడి ఉంటాము. మేడం మీరు చెప్పండి. మేడం, హలో మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎలా ఉంది? అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తారా మీరు? లేదండి, ఇది ఫస్ట్ టైము. మేము ఇక్కడే పుట్టాను పెరిగాను కానీ ఎప్పుడు రష్ ఉంటుందని రాలేదు. కానీ మా పాప ఈసారి ఖచ్చితంగా వెళ్దామమ్మా అని అంటే వచ్చాను. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం నాకు బోనాలు నా ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ ఇంకా అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఫెస్టివల్ అప్పుడు బోనాలు ఇంకా చాలా బాగా చేస్తారు కాబట్టి ఐ వాంట్ సీ హౌ దిస్ ఎలా ఉంటుందో అని చూడడానికి వచ్చాను. అయితే ఇందాక ఊరేగింపు అన్ని అమ్మవారి చూసావా? లైన్లో నుంచి లక్కీగా గంటల నుంచి ఉన్నారా లైన్లో? ఇప్పుడే 5 minutes, ఒక 20 minutes అయింది వచ్చి. మేము జస్ట్ ఇలా వచ్చాము, అమ్మవారు ఊరేగింపు అయింది. అది చాలా లక్కీ మాకు. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే భక్తుల్లో ఎంతో హర్షంగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంతో ఆనందంగా అమ్మవారి దర్శనం జరిగిందని, ఈ బోనాలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. నిన్న కూడా అలాగే శివశక్తులు కానీ ఎవరైనా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్ల గురించి కానీ వీటి గురించి తీసుకుంటే ఈ గవర్నమెంట్ బందోబస్తు కానీ పోలీసులను కానీ అందరినీ బాగా అరేంజ్ చేసి అడుగడుగునా నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం కూడా మన మహంకాళి ఉజ్జయిని అమ్మవారి కృప వల్లనే, ఆవిడ ఆశీస్సులు ఉండడం వల్లనే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో ఇక్కడ దేవాదాయ శాఖ వారు ఉన్నారు. వారిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుందాము. ఈ ఉత్సవం ఎలా జరిగింది, అమ్మవారికి బోనం ఇదంతా అమ్మవారు ఎలా సంతృప్తి చెందారు, వారి మాటల్లో తెలుసుకుందాం మనం. నా పేరు రాజశ్రీ కోష్కే అండి. నేను ఇక్కడ డివోటీస్ ప్లస్ పారాయణం ప్రెసిడెంట్ని, వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ ఆల్సో.
ఏంటంటే పండగ కరోనా అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది, భక్తులు రావడానికి రద్దీ తగ్గింది, అన్నీ తగ్గింది, కొంచెం లైన్స్ కూడా నార్మల్ చేసినాము. ఈసారి ఇంత ఏంటంటే డెవలప్మెంట్ చాలా బాగా చేసినాము. అన్ని సదుపాయాలు కూడా వాటర్ బాటిల్స్ కాడికించి కూడా సప్లై చేసినాం మేడం. వచ్చే భక్తులకి ఏ ప్రాబ్లం కాకుండా లైన్ కూడా చాలా ఈజీగా పోయింది. అయితే అమ్మవారు నిన్నటి నుండి ఎలాంటి ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సక్రంగా చేశానంటారు మీరు? సకలంగా చేసినాం మేడం. చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి దగ్గర అయితే మేడం, చిన్న ఫ్యామిలీలలోనే అవుతాయి. ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద పండగల దాదాపు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారని మీ అంచనా? మేడం ఈజీగా 15 లక్షలు అయితే వస్తారు మేడం. ఈ 15 డేస్లో నాన్ స్టాప్గా పబ్లిక్ వస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తుంటారంటే 1 వీక్ బిఫోరే సాకలు ఓడిపియాలు సమర్పించేస్తున్నారు. ఎందుకంటే అదే రోజు అనే వరకు క్రౌడ్ అవుతుంది. ఆ భక్తుల రద్దీ తట్టుకోలేక ముందే వస్తున్నారు అంటారు. 15 డేస్ కదా అమ్మవారు ఉండేది, ఈ రోజు బయలుదేరింది అమ్మవారు మళ్ళీ. కాకపోతే ఈ 15 డేస్ అమ్మవారు ప్రతి ఇంటికి పోయి సాక పోయించుకుంటుంది మేడం. ఆమె 15 రోజులు అంత పేషెన్స్ తోటి ఇంటింటి ముందుకు వచ్చినప్పుడు ఆమె గురించి మనం ఇంత కష్టం భరించలేమా? భరించగలం. తప్పదు మేడం. అవునవును. మేము కూడా వస్తాం మేడం, మేము కూడా ఎంత వెయిట్ చేస్తాము, నిన్నంత కాళ్ళ నొప్పులు, మేము కూడా సేవ చేయడానికి వస్తాం. ప్రతి దగ్గర జరుగుతుంది చిన్న చిన్న. కానీ ఒక్కటి మేడం, నేను ప్రతి ఒక్క భక్తులకు చెప్తున్నాను, ఎక్కడ అంటే మాణిక్యాలాంబ దగ్గర ప్రతి ఒక్క భక్తుడి బోనం దించుకొని మరి అమ్మవారికి రద్దీ పెట్టిండ్రు. రద్దీ అని పెడతారు ఒకటి, అది నెక్స్ట్ డే వరకు ఉంటుంది, అది అట్లనే కంపల్సరీగా పెట్టిండ్రు మేడం. ఆవిడ ఆగ్రహం మన మీద ఉండకూడదు, కృప ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. అది ప్రతి మహిళ గ్రహించాలి మేడం. అదొకటి చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను నేను, ప్రతి మహిళ గ్రహించాలి. భక్తితోటి రండి, సేవ చేసుకోండి, వెళ్ళండి. అమ్మవారి పేరు పెట్టుకొని వేరే వేరే పనులు మనం చేసినామంటే అది మనకు మంచిది కాదు, అమ్మవారు ఎట్లయినా చూస్తుంది. అదొక్కటి. ఇది మనకు ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద పండగ. అమ్మ మాకు 15 రోజులు ఇక్కడ పుట్టింటికి వచ్చి, మనం ఎలాగో పుట్టింటికి వెళ్ళినప్పుడు మనకు ఎలాగ స్వాగతం చేస్తారో మన తల్లిగారులు, ఇక్కడ మాకు అమ్మకి అలాగే 15 రోజులు అమ్మ రాగానే ఆ అమ్మకి అన్ని ఓడిబియాలు పోయడము, సాకలు పెట్టడం, అమ్మని ఎంత బాగా చూసుకుంటామంటే అలాగే చూసుకొని ఇవాళ సాగదోలడం ఉంటుంది. అమ్మని 15 డేస్ మేము కన్నుల పండుగగా జరుపుకుంటాము. మా అక్క యాక్చువల్గా రాజశ్రీకి వచ్చేసి మాకు ఎవ్రీ ఫ్రైడే పారాయణం గ్రూప్ హెడ్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే పారాయణం చేపిస్తారు మాతోటి. అక్క చాలా కష్టపడి మా గ్రూప్ని ఇంత రెగ్యులర్ గా ప్రతి ఫ్రైడే ఇలాగే అమ్మవారికి సేవ చేసుకుంటుంటారు. మొత్తం అక్క చాలా నిలబడి మా అందరికి చాలా హెల్ప్ చేశారు. కృతజ్ఞతలు అమ్మ, అమ్మవారి సేవలో ఇంతగా ఉన్నందుకు, ఆ భాగ్యం మాకు కల్పించినందుకు. థ్యాంక్ యూ. మా పారాయణం గ్రూప్ నిలబడిందంటే రాజశ్రీ అక్క. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు దేవాదాయ శాఖ వారితో మనం కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, అమ్మవారు కూడా ఎంతో సంతృప్తి చెందారని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.